Welcome back to my channel Study Purpose. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కార్ షిఫ్టింగ్ ఎలా చేంజ్ చేయాలో చూసేద్దాం. అండ్ ఇంకా మరిన్ని కార్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో నేను పెడుతున్నాను. ఈ వీడియోనే కాకుండా ఇంకా మీరు కార్ గురించి, రిపేర్ గురించి, కార్ యొక్క పార్ట్స్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మా సార్ మీకు చెప్తారు. ఏంటిదన్నది సైలెన్స్ ఇక్కడ చెయ్యి. ఇప్పుడు దీనికి ఇది అసలు దానికి ఇప్పుడు ఇలా పడతారు. లేపు ఇది లేపు తిప్పు చేయబెట్టి చేయబెట్టు ఎట్లా చేయబెట్టి తిప్పు చేయబెట్టి తిప్పు అటు గాడిలో కూర్చోబెట్టాను గాడిలో అదేందా అర్థమైంది. నేనా పైకి ఇటు హ్యాండ్ బ్యాగ్ గట్టిగా అయిపో అదే నట్లు ముందు క్యాప్ తీయాలిగా. క్యాబ్కి ఈ క్యాబ్ డైరెక్ట్ ఇదే డైరెక్ట్ టైర్ బీకుడేనా? పైకి నీ దానికి క్యాప్. కార్ యొక్క స్టెప్ని మనం ఇలా బోల్ట్స్ బిగించేసి ఇలా మనం చేసుకుంటే కార్ అనేది లూజ్ అయి ఊడిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు కూడా మీ కార్ స్టెప్నీకి ఇలా రిపేర్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది జాక్, అతను పట్టుకుందేమో స్పిన్నర్. ఆ స్పిన్నర్ పట్టుకొని జాక్లో పెట్టి ఇలా రైట్ సైడ్కి తిప్పితే కార్ అనేది పైకి లేస్తుందన్నమాట. సో చూడండి, అలా తిప్పాలి. అండ్ ఒక్కొక్కసారి ఆ జాక్ పెట్టేటప్పుడు కింద మట్టిలో అది దిగిపోతూ ఉంటుంది. మనం ఒక రాయి మీద పెట్టుకొని కూడా జాక్ పైకి లేపుకోవచ్చు. కార్కి ఫస్ట్ మనం ఇక్కడ ఎలా అంటే 2 ఉంటాయి లోపల, అందులో సెకండ్ దానికే జాక్ అనేది బిగుసుకుపోతుంది. సెకండ్ లైన్కి పెడితే అది చాలా టైట్గా పట్టేసుకుంటుంది అన్నమాట. ఇది కారు పైకి కిందికి లేపడానికి యూజ్ అవుతూ ఉంటుంది, లిఫ్టింగ్ అండ్ డౌన్. ఇదే కాదండి, ఇంకా చాలా వీడియోస్ నేను తీశాను. పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క కార్కి ఏవేవి పార్ట్స్ ఉంటాయో, ఏ పార్ట్ ఎలా యూజ్ అవుతుంది, ఏ పార్ట్ ఎలా మనం వాడుకోవాలి, ప్రతిదీ నేను వీడియో షూట్ చేశాను. నా ఛానల్ కనుక మీరు వెతికినట్లయితే మిగతా వీడియోస్ కూడా దొరుకుతాయి. అండ్ కార్ గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకోవచ్చు. నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా చాలా కార్ గురించి తెలుసుకోవచ్చు. సో ఈ కార్ చూడండి, ఈ విధంగా మనకి లెఫ్ట్ సైడ్ ఇలా స్పిన్ చేస్తే బోల్ట్స్ అనేవి ఈక్వల్గా రిమూవ్ చేసుకోవాలి, ఈక్వల్గా లూజ్ చేసుకోవాలన్నమాట. ఎట్ ఏ టైం ఒకటే తిప్పేస్తే సరిపోదు, ఒక్కొక్కటి సేమ్ ఈక్వల్ పార్ట్స్లో ఇలా లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే బోల్ట్స్ అనేవి లూజ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మనం స్పిన్ చేసుకోవాలి. దాన్ని స్పిన్నర్ అని అంటారు. ఒక్కొక్కసారి చాలా టైట్గా ఉంటాయి, మనం ఇలా పైకి ఎక్కేసి కూడా పెట్టుకోవచ్చు. ఆ స్క్రూ టైట్ ఉన్నప్పుడు లేస్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా స్పిన్ చేసిన తర్వాత అది లూజ్ అయిపోతుంది టైర్ లూజ్ అయ్యాక ఇలా రిమూవ్ చేసుకోవాలి. సో తనకు రావట్లేదు, తను కొంచెం మళ్ళీ ఇంకొంచెం తిప్పుకున్నాక తీశాడు.
ఓకే, వచ్చేసింది. ఈ విధంగా టైర్ అనేది ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి స్పిన్నర్తో జాక్ పెట్టేసి. ఇది క్లియరా? ఓకే, దెన్ మనకి ఈ టైర్ అనేది బాగానే ఉంది, కాకపోతే మళ్ళీ అదే విప్పి మళ్ళీ బిగించమని మా సార్ చెప్తే ఈ విధంగా మేము నేర్చుకోవడానికి వచ్చిన మేము క్లాసెస్ వాళ్ళమంతా వింటూ ఉన్నాం అన్నమాట. మాతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్. నాట్ అందరూ డ్రైవింగ్ చేస్తూ ఏదేదో చెప్తారు కదా, అదంతా కాదు. ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితోటి విప్పించి మళ్ళీ ఇలా బిగిస్తారు. ఇక్కడ ఒక కుక్ వచ్చింది, అది అస్సలు పోవట్లేదు, మాతోనే వచ్చి ఉంది. స్టార్టింగ్ నుంచి అది ఇక్కడనే ఉంది. సో విప్పేసిన తర్వాత మళ్ళీ ఇలా పట్టుకోవాలి, కింద చేయి పెట్టి అలా పట్టుకొని స్క్రూస్ అనేవి ఇలా టైట్ చేసుకోవాలి, అంటే వాటికి ఇట్లా బిగించి పెట్టాలన్నమాట. మళ్ళీ ఇది మనం ఎలా ఉందో కార్ అలా పెట్టేసేయాలి టైర్. సో ఇందాక మనం స్క్రూలు చేసుకొని టైర్ అనేది రిమూవ్ చేసాము, అదేవిధంగా ఎలా అయితే తీసామో అదే విధంగా అమర్చుకోవాలని చెప్పారు. సో అదే విధంగా కింద పైన పట్టుకొని స్క్రూస్ అనేవి ఒకటి తర్వాత ఒకటి ఇలా పెడుతూ కొంచెం కొంచెం తిప్పుకోవాలి. మొత్తం ఒకేసారి తిప్పేస్తే అక్కడ టైట్ అయిపోతుంది అన్నమాట. ఇంకోటి తిప్పేటప్పుడు అది ఈజీగా తిరగదు. సో అందుకే ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఈక్వల్ పార్ట్స్లో మనం స్పిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్పిన్నర్ సహాయంతో ఇలా తిప్పుకోవాలి. చాలా ఈజీ. కారు గర్ల్స్ కూడా చేంజ్ చేయొచ్చు టైర్. ఎప్పుడైనా దారి మధ్యలో ఎవరు లేని టైంలో, మిడ్ నైట్ కానీ, ఎట్లా చాలా క్రిటికల్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, రోజులు బాగాలేవు అసలే. సో ఇంత క్రిటికల్ టైంలో ఒకవేళ మనం కారు అటు ఇటు తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఆగిపోతే మార్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం ఆల్రెడీ నేర్చేసుకొని ఉంటే ఒక పని అయిపోతుంది కదా. సో ఈ విధంగా మీరు ఈ వీడియో చూసి కూడా చాలా చాలా నేర్చుకోవచ్చు. చాలా ఈజీ అండి కార్ డ్రైవ్ చేయడం కూడా. ప్రతి ఒక్క గర్ల్ నేర్చుకోవాలి. సో ఈ విధంగా తను టైట్ చేస్తున్నాడు. అండ్ మొత్తం టైట్ చేశాక మనం నించోని కూడా వాటిని చాలా టైట్ చేయాలి. ఎంత టైట్ చేస్తే అంత మంచిది. సో ఈ విధంగా అది పైకి మిడిల్లో పెట్టుకొని ఇలా కిందికి అనాలన్నమాట. ఇప్పుడు మనం తిప్పేటప్పుడు కార్ టైర్ తిరుగుతుందంటే అది టైట్ అయిపోయిందని. కార్ టైర్ తిరగొద్దు. సో అంతా ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం కార్ అనేది కిందికి డౌన్ చేసుకుంటున్నాం. సో ఆ స్పిన్నర్ జాక్ యొక్క రాడ్ ఉంది కదా, దాన్ని అందులో పెట్టేసి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పితే అది డౌన్ అయిపోతుంది. కార్ అనేది డౌన్ అయ్యాక మళ్ళీ అది మనం స్పిన్నర్ తోటి టైట్ చేసుకోవాలన్నమాట. ఇది మా ట్రైనర్ మాకు నేర్పించాడు. అండ్ ఇక్కడ లైన్ చూసారుగా, లోపల సెకండ్ లైన్కి పెట్టుకోవాలి. ఈ సెకండ్ లైన్కే మన జాక్ అనేది పట్టు చాలా గట్టిగా ఉంటుంది. అది పైకి కిందికి లేపడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం కార్ స్టెప్నీ అనేది, అంటే టైర్, ఓకే స్టెప్నీ అంటే ఇంకేదో అనుకున్నారు, టైర్ మార్చుకోవడం విధానం పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. కిందికి కొంచెం కిందికి చేతుని చేతుని అంటే ఎదుగుతుంది చేతుని. అంటే నువ్వు బాయ్ కాబట్టి అవి టైట్గా పడతాయి నువ్వు నించొని దొక్కితే. నేను గోల్ కాబట్టి నాకు తక్కువ ఉంటుంది బలం. మేల్ ఫీమేల్
అన్నీ కొత్త మళ్ళా వాళ్ళకి వస్తా వాళ్ళ ఆమె లేడీసే మళ్ళీ ఆయన ఉంటాడు కనుక దిక్కి పెట్ట పూటలు పూటలు చాలా పెడతా క్లాప్స్ కొట్టండి. అబ్బా ఏమున్నాయి చెప్పండి ఐదు చెప్పండి ఐదు గాలి ఉందా లేదా గాలి వద్దు చేపెట్టద్దు గాలి ఉందా లేదా టైర్కి ఈ టైర్ చేసినాక దాన్ని ఉడిపోయి ఉంది. చేపెట్టండి నీళ్ళు పెట్టు నువ్వు కాదు నువ్వు పెట్టి వెళ్ళు నువ్వు వదులు డౌన్ పెట్టి వెళ్ళు చూడకుండా అయితే వెళ్ళి తిరిగిపోతాయి అన్నా నాకు అసలు పాపం అన్న. ఏం లేదు అడుగు చూడకుండా అయితే ఇరిగిపోతాయి ఇట్లా అర్థమైందా? అదే చిన్న పిల్లలు పెడితే ఇరిగిపోయినట్టే. అందుకే చూసుకోవాలి ఎప్పుడైనా అదే ఇట్లా కూడా ఎవరికి చేయను పెట్టుకో చూడకుండా అయితే ఇరిగిపోతాయి. అంతే ఈడ కూడా పెట్టు పెంచినాయి అక్కడ కూడా రాసిదే చూడకుండా అయితే ఎట్లా పెడతా దెబ్బ ఇరిగిపోతాయి ఈడ కూడా ఏమైనా పెడతా చూసుకోవాలి. ఇది కిందికి పైకి ఏది స్టీరింగ్ ఇది లేవు చూపించినావుగా నువ్వు. ఇది పైకి ఇది పైకి కిందికి రాకది ఆ గుడ్డ పట్టక గుడ్డ అవతల ఉంది.